హాయ్ ఫ్రెండ్స్, గత కొద్ది రోజుల నుంచి మనము ఈ విశ్వవాస సంవత్సర పంచాంగ పఠనం చేసుకుంటున్నాం కదా. దాని ఫలితంగా ఇప్పుడు మకర రాశి వారి ఫలితము తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, గౌరవం 4, అవమానం 5. 8 రూపాయలు తెస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. 4 మంచి వాళ్ళు అంటారు, 5 చెడ్డవాళ్ళు అంటారు. ఈ సంవత్సరము మకర రాశి వారికి గత 7 సంవత్సరములుగా పడుతున్న బాధ ఈ సంవత్సరం తొలగిపోవును. ఎందుకంటే శని ఈ సంవత్సరము మకర రాశికి వెనుక పెట్టాడు. అంటే శని విడిచిపెట్టాడు. శని పూర్తిగా తొలగిపోయింది. ఈ రాశి స్త్రీ పురుషులకు పెద్ద గ్రహాల బలం బాగున్నది. ఇది శని యొక్క రాశి. ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగినది. తాము పట్టినద బంగారమా అన్నట్లు ఉండును. గృహములో పైన ప్రాముఖ్యమైన లాభదాయకమైన పనులు చేయుట, గౌరవాదులు, బహుమానాలు పొందుట జరుగును. ఆ ప్రయత్న ధనలాభము, సర్క్యులేషన్ లభించును. అన్ని వర్గాల వారికి గడిచిన 2 సంవత్సరాలుగా కంటే బాగా యోగించి కలిసి వచ్చును. సొంత శక్తి సామర్థ్యం పెరుగును. గృహములో వివాహ శుభకార్యములు కలిసి వచ్చును. పుణ్యనది స్నాన ప్రాప్తి, నష్టద్రవ్య లాభము, జీవిత ఆధిక్యత, అధికారం వహించుట, శత్రువులకు పాదక్రాంతులుగా చేయుట, వాహన సుఖము, అన్యశ్రీ పరిచయము, ఆదాయమునకు మించిన ఖర్చులు, అధికార ప్రాప్తి, పాత గృహం లేదా స్థలం కొనుట, మీలో అణిగి ఉన్న శక్తి సామర్థ్యాలు వెల్లడవును. ఒక్కోసారి శని ప్రభావం వల్ల అనవసరముగా వాగ్వాదం చేయుదురు. వ్యవహార భీతి కలిగించును. దూర ప్రయాణాలు చేస్తారు. సోదరీ వర్గీయులకు విరోధము. ఏ రకమైన వృత్తులలో జీవించే వారికైనా యోగదాయకము. ఎవరికి తల వంచి పని లేదు. కానీ దైవం చే లొంగదీయబడుట, మీకు స్తనబలం ఎక్కువ. ఎవరు ఏమి చేయలేరు. ఆదాయం హెచ్చును. మీకంటే తక్కువ వారి వల్ల పనులు పూర్తగును. అధికారం హెచ్చును. ధర్మకార్యాలు చేస్తారు. మొత్తం మీద మకర రాశి వారికి 100కి 75% మార్కులు ఇవ్వాలి ఫ్రెండ్స్. బాగానే ఉంది. మకర రాశి స్త్రీలు ఈ సంవత్సరం స్త్రీలకు యోగదాయకంగా నుండును. గ్రహముల అనుకూల సంచారం వల్ల కుటుంబంలో మీ ఆధిక్యత కొనసాగును. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. మానసిక ఆందోళన తగ్గును. కానీ కొంతమేర ఆరోగ్య భంగములు తప్పవు. శస్త్రభయము, పుట్టింటి వారికి ఇబ్బందులు, ఉద్యోగం చేయవారికి అధికారుల మన్ననలు, ప్రమోషన్లతో కూడిన బదిలీలు, కుటుంబంలో సఖ్యత. వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా వివాహం జరుగును. షష్ఠ గురు ప్రభావం చే కొన్ని అపనిందలు, అవమానాలు పడవలసి వచ్చును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతాన ప్రాప్తి. మొత్తం మీద ఈ రాశి వారందరికీ యోగకాలం అని చెప్పవచ్చును. పెద్ద గ్రహాలు అనుకూలించుట చే జీవితంలో స్థిరాస్తము ఏర్పడును. అదే 100కి 75% బాగుంది, 25% బాగులేదు ఫ్రెండ్స్. మకర రాశి వారికి ఈ రాశి వారికి నరఘోష అధికంగా ఉంటుంది. మంగళవార నియమాలు పాటించాలి. గురువారము మంగళవారం ఇద్దరు, గురువారము బాబా, మంగళవారం ఆంజనేయ స్వామి. ఇద్దరు స్వాముల్ని
మనసులో ఆరాధించుకోవాలి, లేదా వీలైతే ఆ ఆలయాలకు వెళ్ళి ఆ ఇద్దరిని సందర్శించుకోవాలి. కొంతమేర బాగుంటుంది. అది ఫ్రెండ్స్ మకర రాశి వారిది. బాయ్ ఫ్రెండ్స్.